నాతో చెప్పకుండా ఎందుకు తీర్థానికి వెళ్ళారు? అనాథల్లా నా పరువేం కావాలి? నాతో చెప్తే ఒక్క మనిషి కూడా లేకుండా మొత్తం తీర్థానికి ఖాళీ చేసి పంపేవాడిని. ఊర్లో మనుషుల్ని ఖాళీ చేయిస్తే అది ఊరవుదు, అడవవుతుందని చెప్పు మావయ్య. ఏంటి సీతమ్మూరు గడ్డిపోసి అడ్డం పెట్టుకుని మాట్లాడినట్టు ఎప్పుడు అతనితోనే మాట్లాడతావు? నేను ఏమైనా ఎదవనుకున్నావా? అబ్బా ఊరుకోండి. అసలు మీ పరువు కాపాడడం కోసం అమ్మాయిని తీర్థాన్ని పంపించాల్సి వచ్చింది. ఏమో ఎవరో మీ ఫ్రెండ్ అంట సరాసరి లోపలికి వచ్చి అమ్మాయి పక్కన కూర్చున్నాడు. ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ అమ్మాయికి నీకు సంబంధం ఏంటని 199 ప్రశ్నలు వేశాడండి. మనిషి చూస్తే కొంచెం త్వరగా ఉన్నాడండి. చూడ్డానికి నల్లగా ఉంటాడా? కళ్ళు పెద్దగా ఉంటాయి, ముక్కు వంకరగా ఉంటుంది. జెడ్పీ చైర్మన్ పేరు సుబ్రాజు చెప్పాడా? సుబ్రాజు చెప్పాడండి. వాడు మంచోడు కాదు. అలా కనిపిస్తున్నాడు. వాడు ఎందుకు రానిచ్చావు? మీ ఫ్రెండ్ అని చెప్తే ఏం చేయమంటారండి? సమయానికి ఆ కిష్టే రాబట్టి తీర్థంతోనేమో అమ్మాయిని వాడితో పంపించి గండం దాటించాను. ఏమండో వాడు వెళ్తూ వెళ్తూ అమ్మాయికి ఫోన్ కూడా చేస్తానన్నాడండి. చేస్తాడు చేస్తాడు. ఇంకోసారి వస్తే తలుపులేసేయండి. లెవెల్ దాటారో బుక్ అయిపోతారు. అసలు వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మావయ్య ఆ సుబ్బరాజు ఎవరు ఇక్కడికి రాలేదే? కురుపెట్టరావుడు అలాగే సుబ్బరాజు కూడాను. ఆ కిష్టి అన్నట్టు అర్థం వేసుకోవడానికి అబద్ధం మనుషులు బాగా ఉపయోగపడతారమ్మా. ఇటువంటి నేను దంచుతాను. ఏమండి ఏమిటమ్మా రావులమ్మా అని పిలు. నేను మిమ్మల్ని ఏమండి అనే పిలుస్తాను. ఇటువంటి సాయంగా నేను దంచుతాను. అయ్యో వద్దమ్మా. మరి నేను దంచడం నేర్చుకోవద్దా? దంచడం నేర్చుకోవడం కాదులే అమ్మా. ఎట్టై మీద ఎట్టంతా వాళ్ళ అమ్మ మీద చూపెడుతుంది. మెలికలు తిరిగినట్టే ఉండిపోగలవు. ఇదిగో ఎక్కువ మాట్లాడావంటే సాయంకాలం కూలికొచ్చేస్తా. దంచు దంచు. ఇటువంటి నేను దంచుతాను. ఏమిటే వాళ్ళ మీద కసుకుంటున్నావు? అమ్మా అదే అమ్మా రావులమ్మ గారికి కళ్ళు తిరుగుతున్నాయటమ్మా. 2 నిమిషాలు కూర్చోమంటే కూర్చోవట్లేదు. ఏ రావులమ్మా? అబ్బాయి అదే లేదమ్మా. నువ్వెప్పుడు అలాగే చెప్తావు. అయినా చెట్టంత కొడుకుని పెట్టుకుని నీకు కష్టమేమిటి చెప్పు. అలా చెప్పండి బాబు, చెప్పలేక చచ్చిపోతున్నాను. అలెత్తుకుని తిరగలేకపోతున్నాను అనుకోండి. ఏమన్నా అంటే పొలం ఇడిపించడానికి కష్టపడుతున్నాను అంటది. ఈయన ఆరోగ్యం చెడిపోయినాక నాకెందుకండి ఆ పొలం చెప్పండి. ఏమైనా సరే ఆ పొలం నా చేతి మీదుగా నీకు ఇవ్వాలి. అంతవరకు నేను కష్టపడాల్సిందే. పట్టుకోరా. ఇదండి వరస ఇలా చంపేస్తుందండి. ఏరా కిష్టయ్య, మా అన్నయ్య ఇంట్లో అంతా బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారండి. మీరేం కంగారు పడమాకండి, త్వరలో అందరూ కలిసిపోతారా? ఎవరి కష్టాలు ఉన్నాయి. అబ్బా నువ్వు ముందు అన్నం తినమ్మా, పోటీ నేను వేస్తా గానీ ఇవ్వు. ఏమైనా గురింకా మరిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కదా. తిరిగితే నేను రోజు నీ పడవ ఎక్కుతున్నాను కదా. ఎక్కితే మొన్న పడవ కూడా నడిపాను కదా. నడిపితే రేపు పుట్టినరోజు కదా. అయితే నాకు చీర కొని పెట్టవా? చీర ఇదిగో రేపు గనక నువ్వు గనక చీర గనక తేకపోతే అసలు నేను బట్టలే వేసుకో. ఇదంతా చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అసహ్యం వేస్తుంది. ఇలాంటి బతుకు బతకూడదు. అమ్మా రాధా, అమ్మా రాధా ఆగమ్మా, నా మాటేనమ్మా. అమ్మా రాధా, అమ్మా కలగొంటి తొమ్మిదా సిలుకు సలవంటి సిరునవ్వు తొమ్మిదా ఇంకొంటి తొమ్మిదా సిరుకు తొంతంటి పలుకుంటి తొమ్మిదా సదా కనుగొంటి తున్నదా సిరుకు సలవంటి సిరునవ్వు తొమ్మిదా ఇంకొంటి తొమ్మిదా సిరుకు తొంతంటి పలుకుంటి తొమ్మిదా తోటలో తొమ్మిదలు పూల కొమ్మలన్నీ వీడి పువ్వులది నీ చుట్టూట చమ్ముకుంటవే ఏటిలో నీవాలన్నీ సేప కళ్ళ చుంపేసి పట్టలేని సేపుట్టి సింహములవే నుదుటి బొట్టు చూస్తే
మొదటి పొద్దు కాంతి మొరకనల్లి చూస్తే చెన్నెలంత శాంతి రేపు మా పూరెండు నీరు పూరేకైతే పూలమ్మ ఇది కలయో నిజము అంటే తుమ్ముగా సిరుకు సరవంటి సిరుమగా తుమ్ముగా సిరుకు కొనకంటి పలుకింది తుమ్ముగా కనుగొంటి తుమ్ముగా పాలయార అమ్మోరికి అన్నిటాని పోలికే కంచిలో కామాక్షిని సీతని మాలక్షిని ఆనవారు చెప్పాలంటే నిన్ను చూపనా కొండపల్లి బొమ్మ బొండు మల్లె కొమ్మ ఎంత మంచిదమ్మా ఇల్లు కన్న జన్మ గుండె నిండదమ్మ ఈ రెండే కళ్ళు ఉంటే చింతే ఉండదమ్మ కళ్ళారా చూస్తూ ఉంటే కనుగొంటి తుమ్ముడా సిరుకు సరవంటి సిరుమవుతుందా గినుకొంటి తుమ్ముడా సిరుకు చిరుకంటి పలుకింది తుమ్ముడా కృష్ణయ్య, క్రితం జన్మలో నువ్వు నాకు రుణపడి ఉంటావు. అందుకే చెదిరిన మనసుకు తోడయ్యావు, చచ్చేదాన్ని బతికించావు. శాస్త్రం చెప్పినట్టుంది. నేనేంటి మిమ్మల్ని బతికిస్తాం ఏంటండి? ఇలాంటి చీరలు మనకు ఎన్ని ఉంటాయండి? రోజు కొత్త చీరలు కొంటా ఉంటారు కదా, ఆ పాత చీరలు ఏం చేస్తారండి? పడేస్తారండి. అలా పడేసే చీర ఏమనంటే నా మొహాన్ని ఒకటి బారేయండి. ఒక్కటండి చీర. నీకెందుకు చీర? ఆ వీర వెంకటలక్ష్మి వరప్రసాద్ సచివతి లేదండి, అదేనండి మన పరశురామయ్య గారి కూతురు. రేపు దాని పుట్టినరోజు అండి. నేను గనక చీర కొనిపోతే అసలు బట్టలే కట్టుకుని పంతం పట్టిందండి. దానికి మనం అంటే కొంచెం బెంకం పట్టండి, అదొక తెంగర కూర్చొని మనకు సరదా. అదొక ఇదిలేండి. దానికి చీర కొందామంటే మన దగ్గర పింగులు లేవండి. అందుకే మీ పాత చీర ఒకటి నా మొహాన్ని బారేస్తే కొన్నానని కోసేస్తానండి. అడిగేశాం, ఏమనుకుంటుందో ఏంటో. ముచ్చటగా కోరిన ఆడపిల్లకి ఇవ్వవలసింది కట్టి విడిచేసిన పాత చీర కాదు, సెలవుతో కూడిన కొత్త చీర. తీసుకెళ్ళు. సత్యమో చీర, కొత్త చీర ఎలా ఉంది చీర? 3 సంతలు ఎత్తికి తెచ్చావా? ఆ తల్లి పడేసి గోదావరి తల్లి, గోదావరి తల్లి సత్యమా. ఏ ట్రిపుల్ కలెక్షన్ చీర బాగుందా? చూడలేదురా బాబో, చూడలేదురా. ఏదిరా ఏదిరా? బాలే పనిచేసావు సత్తమ్మా. నువ్వు ఏదో ఇచ్చంగానే అలా కట్టేసుకుంటారేటి? నువ్వు ఇప్పిందంటే సగం ఖరీదు కూడా చేయదు. ఇదిగో, ఖరీదుని బట్టి కాదు, ఇష్టమైందే కట్టుకున్నాను. అందరూ ఇష్టం కట్టుకుంటానా? ఇదిగో మరి ఇవాళ నా పుట్టినరోజు కదా, నేను ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటది? నన్ను చాచి ఒక్క లెంపకాయ కొట్టవా? ఒక్కటి ఒక్కటి. పుట్టినరోజు అప్పుడు ఎవరైనా నెత్తి మీద అక్షంతలు ఎంచుకుంటారు, నోట్లో కళాఖండ పెట్టించుకుంటారు, చనువు మరి ఎక్కువైతే సంకలో కితకట్లు పెట్టించుకుంటారు. అంతేగాని గోమెర్ లాక్ కొట్టించుకోవడం ఏంటంట? ఇదిగో మైనా గోరికి పెద్ద గోపాలకృష్ణ, ఇప్పుడు నన్ను పట్టకపోతే గోదోట్లో దూకి కడసారైపోతా. సత్యమా కొట్టేశావుగా, ఇది అట్టుకుని నా ఇంటికి వెళ్ళిపోతాను.
దెబ్బ మా కుదుమట్టంగా తగిలిందిరా బాబు. నువ్వు సామాన్యుడు ఏంటి చెట్టుకు తెలియకుండా పొలం నడిపేసే రకం. ఏడిచావు లంగా జాగ్రత్త. ఏంటి ఆవిడ ఇటు కదా ఇటు వెళ్ళింది ఏంటి? మొత్తానికి బాకీ పూర్తి చేశావు. చీమలు కూడా కోట్లు కట్టగలవని చిన్నోళ్ళకి ధైర్యం ఇచ్చావు. అసలు నువ్వు బాకీ మెల్లగా తీసుకుంటానంటే దస్తావేజులు ఇచ్చేసేవాడిని. గుమస్తా రాలేదు, సాయంకాలం వచ్చి దస్తావేజులు తీసుకు. దాందే ఉంది బాబు, నెమ్మదిగా ఎదురు గాని. ఆహా, రుణాలు తీరిపోయాక రాత కొత్తలు కూడా తీరిపోవాలి. అందరూ అలాగే ఉంటారా? ఏమో, సాయంకాలానికి నేను సావచ్చు, నా పెళ్ళానికే చెడుబుద్ధి రావచ్చు, నా కూతురికే చెడుబుద్ధి రావచ్చు. సాయంకాలం వచ్చి దస్తావేజులు తీసుకెళ్ళిపో. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంక మొదలెడతాను. సచేతమ్మా, అదేమిటమ్మా? చదివాను, తింటున్నాను. అది రాత్రన్ను, నువ్వు తినకూడదు. ఏ మీరు తినరా? నేనంటే నేనంటే నేను. వద్దమ్మా, వద్దు. ఆపితే నన్ను తొట్టే. నేను తినాలి, మీరు చూస్తూ ఉండాలి అంతే. మీరు కూర్చోండి. ఇప్పటికి 3 ఇది 4 దీంతో 5. అమ్మయ్యా, అయిపోయాయి. ఏమండి, నేను మీ ఇంట్లో మిరపకాయలు చద్దనం తిన్నానా లేదా? మంచులు కావాలమ్మా? అక్కర్లేదండి. బాగా తిన్నానా లేదా? బాధపడ్డానా? తినగలను కదా మీలాగా, కృష్ణలాగా. ఏమిటమ్మా ఇదంతా? ఏమండి, నేను మీ ఇంట్లో మిరపకాయలు చద్దన్నం తిన్నానని కృష్ణతో చెప్తారా? చూడమ్మా, మేము లేనోళ్ళం, దిక్కులేక ఏదో తింటాం. కారం కళ్ళల్లో నీళ్లు తిప్పుతున్నా ఆ నీళ్లతోనే ఆకలిని చంపుకోవాలి. నీకేం కర్మమ్మా? అది కదమ్మా అసలు కూడా వేరు. మన బాతుల సావిడిలో నేను కిట్టయ్య వర్ణాలు తింటుంటే ఈ సత్యవేదం అక్కడికి వచ్చింది. వచ్చి కిట్టయ్య మిరపకాయ టక్కుని కొరికింది. కొరికేమంది. అప్పుడు మనకి కిట్టయ్య అన్నాడు, ఓ సీ మాత్రానికి ఎక్కేవమంటారేంటండి, మా ఇంట్లో పెళ్ళాలుగా వచ్చి ఆడవాళ్ళు పుడతానే మిరపకాయలు కొరుకుతూ పుడతారు అన్నాడు. నేను కొరుతానంది, కొరగడానికి వచ్చింది, కొరికింది. నేను మిరపకాయలు తిన్నట్టు కృష్ణకి చెప్తే చాలు. ఏంట్రా నువ్వు కూకోమ్మా. కూకోమంటే ఇంత జరిగా కూడా అర్థం చేసుకోకపోతే ఎలా పెద్దమ్మా? మన కప్పల తీర్థంలో నా ముఖం మీదే చెప్పింది. ఇప్పుడు కట్టుకుంటే చీర అది మనకెట్ట ఇచ్చిందే. దానికోసమని ఎంత ఇలువైన బట్టలు ఇప్పేసిందో చూడు. ఇదేమైనా చిన్నపిల్లలు ఆటలు అనుకున్నావా? ఏట్రా మాట్లాడేది? వాళ్ళెంతోళ్ళు, మనం ఎంతోళ్ళం. మోటార్ బోట్ అయినా చేతి పడవైనా వెళ్ళాల్సింది ఇంట్లోనే. గొడవలాగా ఆకాశం మీద కానీ ఎగరవో. నిజమమ్మా కొట్టే. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఆ పరశురామయ్య గారి ఇంటికి వెళ్ళి, ఏమయ్యా నీ కూతురు నా కొడుకు ప్రేమించింది అని చెప్పి పెళ్లి తాడేసేవా? నోరు మీరా. వాళ్ళిద్దరిని చాలాసార్లు నేను చూశాను. ఇట్లాంటిది ఏదో జరుగుద్దని భయపడ్డాను కూడా. మందులు ఇద్దాం అనుకున్నాను. ఇవన్నీ జరగని పనులురా. ఆ పరశురావు గారికి తెలిసిందనుకో, మన కిట్టయ్య ప్రాణం మీదకి వస్తుంది. అవును, ఏడ్రాడు? నీ మందు కోసం పెదోట్లు కూడా వెళ్ళాడు. సర్లే, ఆడొస్తే ఆడినే కూకులేస్తాను. కాసేపు నాక నోటు కోసం పరశురావు గారి ఇంటికి వెళ్తాను. నువ్వు నాతో వచ్చి అమ్మాయి గారు రేవుతోడు బట్టలు మర్చిపోయిందని చెప్పి ఇచ్చేసి. ఒరేయ్, పెద్దలు వస్తున్నట్టున్నారు కదరా. పెళ్లి సంబంధం అడగటానికి వస్తున్నారంటావా? చెప్పాను కదండి, అక్కడ కూడబలుకుని అందుకే వస్తున్నారండి. మర్యాద చేసి లోనకి తీసుకురారా. అలాగేనండి. రావులమ్మా, లోనకొచ్చి కూర్చోరా. పర్లేదు బాబు. పర్లేదురా, కూర్చో. ఏంటి అలా జంకుతున్నావు?
జంకాల్సింది బాకీ పడ్డోళ్ళు, బాకీ తీర్చినోళ్ళు కాదు. అందులోనూ మేము కాళ్ళు గడగాల్సిన వాళ్ళు, మీరు కట్నం తీసుకునేవాళ్ళు. మీరు ఆ దస్తావేజ్ కాగితాలు ఇస్తానన్నారు కదా అని వచ్చాను. ఆ ఎకరం కాగితాలు ఆడి చేతిలో పెడితే నాకు కుదురుగా ఉంటుంది. ఇస్తే వెళ్ళిపోతాను. మళ్ళీ రావుకాలం వచ్చేస్తుంది బాబు. రాసి బాగుంటే రావుకాలం ఏం చేస్తుందమ్మా? అమ్మాయివా? అవునండి. వచ్చిందో పని మీద చెప్పేదొకటి. నీ మనసులో ఏముందో, ఏం చెప్పాలని వచ్చావో, ఏం చెప్పలేకపోతున్నావో నాకు తెలుసు. అందుకే నీ తరపున నా తరపున నేనే కలుగజేసుకుని మాట్లాడేస్తున్నాను. సత్యవతమ్మా, ఇప్పేసిన బట్టలు తెచ్చుకోవాలి కదమ్మా. నిజానికి నా కూతురు పెట్టి పుట్టిందమ్మా. నీ కొడుకు పేదోడైనా నాలాంటి వాడికి అండగా ఉండదగ్గ మనిషి. సురకత్తి లాంటి కుర్రాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పడానికి జంకెందుకు? నాకెప్పుడో తెలుసు. నేనే మీ ఇంటికి వద్దామని ముహూర్తం పెట్టాను. ఆ ముహూర్తానికే నువ్వు వచ్చావు. ఈ ఎపురాల చెల్లెలు అవుననుకున్నా, అంతస్తులో అవుననొద్దు. మీరెక్కడా మేమెక్కడండి? పిచ్చిదానా, అన్ని కోట్లు సంపాదించిన టాటా గారు చివరికి ఎక్కడికి వెళ్ళాడమ్మా? అందరూ వెళ్ళేది అక్కడికే కదా. నువ్వు కాదనకమ్మా, నీకు నమస్కారం పెడతాను. బాధ పెట్టకమ్మా. ఆ ఇద్దరిని కలిసి చూడాలని నాకు ఆశగానే ఉంది. ఆ ఉద్దేశం మీకు కలగటం వాళ్ళ అదృష్టం. లక్ష్మీదేవి లాంటి కొడలు నా ఇంటికి రావటం నా అదృష్టం. రావులమ్మా, ఇటువంటిదేదో జరుగుద్దని నాకు ముందు తెలిసే నా కూతురికి అన్ని పనులు నేర్పాను. ఇంటి పని నేర్పాను, వంట పని నేర్పాను, పడవలు కడగటం నేర్పాను, ఇంకా చేపలు పట్టటం, గిన్నెలు తోమటం, చిల్లుపాకల్లో పస్తులు ఉండటం, అన్ని పనులు నేర్పాను. ఇంకొకటి నేర్పితే సరిపోద్దు. అడుక్కోవటం, ముష్టెత్తటం, అది కూడా నేర్పిస్తే దీనిని ఇంటి కోడలుగా తీసుకెళ్ళదు. ఎందుకంటే పస్తులు పడుతుంటే అడుక్కు తినటానికి. ఎన్ని గుండెలే నీకు? నా ఇంట్లో రోకలు పొట్లేస్తే గానీ నీ ఇంట్లో ఆకలి పొట్టలు తెరు. నా కూతురు అడుగుతావా? కూలిదానా? రేఖలు తెగిపోతాయి, జాగ్రత్త. నా దస్తావేజులు నాకు ఇచ్చేయండి బాబు, నేను వెళ్ళిపోతాను. ఏంటే పెద్ద లాడ్డమ్మ మొగుళ్ళ మాట్లాడుతున్నావు? అసలు నా బాకీ తీరిస్తేనే కదా దస్తావేజులు ఇచ్చేది నీకు. అదేంటండి, పొద్దున్నే మొత్తం జమ కట్టాను కదా. నువ్వు కట్టానంటే కట్టినట్టు కాదు, మేం కట్టించుకున్నామంటే కట్టినట్టు. పొలం ఇడిపించేసుకుని ఆ పొలంలో నా కూతురుతో పని చేయించుకోవాలనే నా కూతుర్ని అమాయకురాలి చేసి లొంగ తీసుకుని నా ఆస్తికి ఎసరు పెట్టాలనుకున్నావు. దీనికంటే 5 ఆడంగులు పెట్టుకుని వ్యభిచార కొంప పెట్టుకో. నా ఇంటి కుక్క కాళ్ళు గడగటానికి పనికిరాని వాళ్ళు నా ఇంటి సంబంధం అడుగుతారు. సంబంధం చేసుకుంటారో మానుకుంటారో నాకు అనవసరం. ఆవిడ కష్టపడి మీ బాకీ నా ఇంటి కుక్క కాళ్ళు గడగటానికి పనికిరాని వాళ్ళు నా ఇంటి సంబంధం అడుగుతారు. సంబంధం చేసుకుంటారో మానుకుంటారో నాకు అనవసరం. ఆవిడ కష్టపడి మీ బాకీ తెచ్చింది. దస్తావేజులు పంపండి. మిమ్మల్ని చంపేస్తాను. ఊరుకోదమ్మా, ఇలా జరుగుతుంది అనుకోలేదు. మాకెట్ట వచ్చాక ఆడుతూ చెప్పి మీ ఎముకలు ఎరగొట్టించి ఏట్లో చేపలకి ఎర్రజిమ్మించేస్తారా, ఎర్రజిమ్మించేస్తారా. వెంటయ్యా, ఈ గొడవలన్నీ ఇతనికి తెలియకూడదు. తెలియకూడదురా. తెలియకూడదా? తెలియకపోతే ఎవరమ్మా? తెలిస్తే ఆడలే వాళ్ళతో కలపడతాడు. వాడిని చంపేస్తారా. వాళ్ళు పెద్దోళ్ళు, మనం ఏమీ చేయలేము. ఏడ్చారు కిస్తే నాళ్ళేం చేయగలరమ్మా? వాళ్ళకి చెప్పడానికి ఏం లేదురా. చెప్తే నన్ను చెప్పుకు తిన్నట్టే. వాడికి చెప్పినది నా మీద ఒట్టేరా. నా మీద ఒట్టేరా. నీ మీద ఒట్టమ్మా. నేను చెప్పనమ్మా, కిసేకి చెప్పనమ్మా. లచ్చేశ్వరం కదా పెద్దవాళ్ళ పూడి వెళ్ళాను. ఎందుకా?
పంతులు గారు మా అమ్మ నీరసానికి ఆయుర్వేద రసం పుటమేసిస్తున్నారు. రేపటి నుంచి మా అమ్మ మొహం చూడు నీగనగలాడిపోద్ది అంతే. కోడి పుంజుతో వస్తుంటే పెట్ట కోసం అనుకున్నానులే. చంపేతండి పెంటయ్యడ్రా. నిన్నటి నుంచి ఆడు కనపడటం లేదురా. సర్లే బానే ఆ పెంటయ్యగాడు అంతే, కనపడ్డాడు సావడం ఏడిపోతాడు ఆడికే తెలీదు. ఎవరిలా ఉందేంటి? శ్రీమద్రమారమణ గోవిందో హరి, శ్రీ పాండురంగ వరద గోవిందో హరి, జై శ్రీ భారత ఆచార్యకి జై. ఈ వ్రతాన్ని అంతకు ముందు జన్మలో ఉర్మిళా మండోదరు లాంటి మహాపతివ్రతలు ఆచరించారు. ఓ 15 రోజులు బ్రహ్మచారిణిగా ఏకభుక్తం భూసేనం చేస్తే మీకు సీతమ్మ వారి చెరవిడినట్టుగా రావణ కష్టాలు ఏమన్నా ఉన్నట్టయితే తొలగిపోతాయి. పూర్వం కీచుకొడుతానని బల్లూకంలా వెంటాడి నానాహింసలు పెడుతుంటే ధైర్యంద్రి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్టుగా మావాడు వేదవ్యాసుడు మహాభారతంలో రాశాడు. స్వామి, నాకు తెలియక అడుగుతాను, ఈ యుగంలో కూడా కీచక దుశ్శాసనం లాంటి దుర్మార్గులు ఉన్నారంటారా స్వామి? ఏడ్చారండి. అసలు వీళ్ళ ముందు వాళ్ళెంత, వాళ్ళ కూరలు బయటకుండేవి, మరి వీళ్ళకి కూరలు మెదడులో ఉన్నాయి. ఈ భూమిని బందరద్దులా తినేస్తున్నారు కదండి. వీళ్ళ పిల్ల కూడా పెట్ట. ఏంటయ్యా బుద్ధుందా లేదా? చెప్పులు కాడతో లోపలికి వచ్చేస్తున్నావు. పుల్లపై గంటలో వ్రతం జరుగుతుంటాను, చేతిలో ఏమిటయ్యా మార్గద్రవ్యం? ఇదిగో ఖరీగా కీచుకున్నానే, అదిగో అదిగో అలానే ఉంటాడు. వీడి ప్రారంభం మండ. ఆయన కీచకుడు కాదు, జరాసంధుడు కాదు, దుష్టుడు కాదు, దుర్మార్గుడు కాదు, నికృష్టుడు కాదు, నీచుడు కాదు. ఈ ఇంటి యజమాని బుల్లబాయ్ గారు. రే ఏంటంతా? మీరే చెప్పారు కదండి మనం బయటకు వెళ్తే పరువు తక్కువని. అందుకే ఎప్పటి నుంచో గుళ్ళో చేసుకోవాల్సిన శాంతి వ్రతాన్ని మిమ్మల్ని బాధ పెట్టకూడదని బయట నుంచి ఆచారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టించాను. అయితే ఈ 15 రోజులు ఒకరినొకరు ముట్టుకోకూడదు, కనీసం చూసుకోకూడదు. ఈ వ్రతం చాలా పవర్ఫుల్ అండి, మీరు బీ కేర్ఫుల్. నువ్వు చాలా పెద్ద జాదూరా. నే తలుచుకుంటే మీ వ్రతాలు, తీర్థాలు, నాటకాలు నా దగ్గర సాగవరా. ఇది నాతో వస్తానని ఒప్పుకున్న రోజే నా సరదా తీర్చుకుని తీసుకొచ్చేవాడిని. కానీ ఒక ఖైదీలా చిచి. ఇది ఒప్పుకున్నప్పుడే, దీని మొహంలో ఆనందం చూసినప్పుడు అనుభవించాలని ఇప్పటిదాకా ఆగాను. అందుకే ఈ 15 రోజులు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. కానీ 16వ రోజు మాత్రం నాది. ఆ లెవెల్ దాటారు బుక్ అయిపోతారు.